శనార్థులు ఇలా టీన్ మన వార్తలతో నేను వచ్చేసిన వార్తలని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. గులాబీమయమైంది నిజామాబాద్, కేసీఆర్ సార్ గొట్టిర్రు జిందాబాద్. రెడైన్రు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఓడినోళ్ళు. తెలుగు క్రికెట్ విజేత పాలమూరు, రామన్న ఆడిండు తీన్మారు. ఫోన్లో పొద్దెల్ల తీస్తున్న సత్తిగాడు. మళ్ళీ ఫేస్బుక్లో నేను పొద్దుగాల ఫోటో పెడితే బ్యాక్గ్రౌండ్ బాగాలేరు అంట అని కామెంట్లు పెట్టిండ్రు. ఇంకా ఆడు ఫోటో పెడితే నేను ఊరుకున్నానా, మొత్తం డిస్లైక్లే కొట్టిపించిన 10 మందితోని. సారు కారు 16 సర్కారు అనుకుంటా ప్రచారంలో దూసుకుపోతున్నారు గులాబీ పార్టోళ్ళు. ఓ మల్క రామన్న రాష్ట్రమంతా తిరిగస్తే ఇప్పుడు కేసీఆర్ సార్ అరుచుకుంటున్నాడు. మొన్న కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఢిల్లీ రాజకీయాల మీద మాట్లాడితే ఇలా నిజామాబాద్లో మీటింగ్ పెట్టిండు. మరి ఈడేం మాట్లాడిండో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎవరో ఒక్కరు ఎక్కడో ఒక పొలికేక పెట్టాలి, గర్జించాలి, ముందుకు పోవాలి. పోతేనే ఈ దేశం దరిద్రం పోతుంది. దేశంలో కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్ప అదేంటి దాని పేరేంది, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోగు చేశారు. దానిలో మొన్న కరీంనగర్ లో నేను మాట్లాడిన కానించి నాకు చిట్టించి కూడా దిగుతానుగా. నేను తప్పు మాట్లాడినట ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడున్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు. అరే ఏంది అయ్యా, మీరు నాకు టికెట్ ఇయ్యారా? ఏళ్ళకెళ్ళి పార్టీకి సేవ చేస్తున్నా, భుజాలు కాయలు గాయంగా జెండాలు మోసిన, ఈ చేతులతో గోడల మీద పార్టీ పోస్టర్ లాంటి పెట్టినా, పార్టీ పేరుతో అందరు కమాయిస్తుంటే నేను పార్టీ కోసం నా భూమి జాగలమ్మిన, హైతారం కూడా కార్యకర్తలను కలిసే మనసునే. అది నియోజకవర్గాన్ని గుత్తబట్టి పనులు చేపించిన సొంత పైకంతో నేను. అంతెందుకు 2-3 పార్టీలకు వెళ్ళి నాకు ఆఫర్లు వచ్చినా నేను పోలే. ఇప్పుడు మమ్మల్ని కాదని మొన్న ఓడిపోయిన లీడర్లకు మళ్ళీ టికెట్లు మీరు ఎట్లా ఇస్తారు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరా? మమ్మల్ని మీదికి రానియరా అని లడాయి చేస్తుంటారు లీడర్లు. ఎన్నో మాటలు చూసినాం కూడా. అయితే ఇప్పుడు ఓ పార్టీలో అంత ఉల్టా పల్టా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అభ్యర్థులను ప్రకటించుట్లా అందరికంటే ముందున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న 8 మంది పేర్లు చెప్పిరు కదా, రాత్రి ఇంకో 8 మందికి టికెట్లు వంచిర్రు. నల్గొండకెళ్ళి ఉత్తమన్న, భువనగిరికెళ్ళి వెంకటరెడ్డి అన్న, సికింద్రాబాద్ల అంజనన్న, నిజామాబాద్ల మదన్న, వరంగల్ల సాంబన్న, మహబూబ్ నగర్ల వంశన్న, నాగర్ కర్నూల్లో మల్లు రవి సార్ పోటీ చేస్తుర్రు. ఇక హైదరాబాద్ సీటు అసద్ బాయ్ మీద ఫిరోజ్ బాయ్ని నిలబెట్టింది హైకమాండ్. ఫస్ట్లా మస్తు డిమాండ్ ఉన్న ఖమ్మం సీటుకు 10 రోజులు తగ్గినాయట. ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు పార్టీలు మారే వరకు పోటీ కూడా పలసగైందన్నట్టు. గమ్మతేందంటే 16 మందిలా 9 మంది మొన్న అసెంబ్లీకి కూడా పోటీ చేసిన వాళ్ళే. కాకుంటే ఉత్తమ్ సార్ ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా నిలబడుతుండు. అంటే అసెంబ్లీలో అడుగుపెట్టే భాగ్యం రానోళ్ళు పార్లమెంట్లో పాదం మోపుతందుకు రెడీ అవుతుర్రు అన్నట్టు. ఓ దిక్కు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న టైంలో ఇంట్లో ఎందరికి ఎంపీ గారు అని పిలిపించుకునే నసీబ్ వస్తుందో చూడాలి. మీరు 1000 ఇస్తే మేము 2000 ఇస్తాం అని ఒక పార్టీ, మీరు 2000 ఇస్తే మేము 3000 ఇస్తాం అని ఇంకో పార్టీ, మీరు రైతులకు 3000 ఇస్తే మేము 5000 ఇస్తాం అని ఇంకో పార్టీ, ఏగా 5 సరిపోతాయి మేము 7000 ఇస్తాం అని ఇంకోగలు. ఇట్లా పోటీలు పడి పెంచుకుంటూ పోతారు ఎలక్షన్ల ముంగట. అయితే ఇప్పుడు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ అందులో ఒక గమ్మతి హామీ ఉన్నదిలా. రైట్, డిఎంకే పార్టీలు ఒక ఖతర్నాక్ హామీ ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ల వీళ్ళ పార్టీనే గెలిపిస్తే నోట్ల రద్దు వల్ల నష్టపోయిన వాళ్ళకు పరిహారం ఇస్తారట. పరిహారం అంటే పైసా సాయం అన్నట్టు. నోట్లు రద్దు చేసిన వాళ్ళు కూడా ఇయ్యలేనంత చిత్రమైన హామీ ఇచ్చిండు స్టాలిన్ అన్న. మరి పాత నోట్లను మార్చుకుంటందుకు చిన్నగా తిప్పలు పడ్డారు పబ్లిక్.
పని పాట ఇడిచిపెట్టి 15-20 రోజులు బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు. ఆఫీసులకు డుమ్మాలు, కూలీనాలి లేదు, దందాలు లేవు, బేరాలు బంధు, వ్యవసాయం నడవలే, కంపెనీలకు లాసు. ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం? మరి ఎవ్వరికెంత నష్టం జరిగిందనేది వీళ్ళు ఎట్లా లెక్కేస్తారో, ఎంత నష్టం జరిగితే ఎంత ఇస్తారో, ఇస్తే అందరికి ఇస్తారా అని ఆలోచనలు చేస్తుండట తమిళ ఓటర్లు. నోట్ల రద్దు పరిహారం హామీతోటి డిఎంకేకు ఎన్ని సీట్లు వస్తాయో, నోట్ల రద్దు చేసిన వాళ్లకు దేశంలో ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే ఒకళ్ళు ఓడిపోతారు, ఇంకొకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓడిన వాళ్ళేమో మేము ప్రజా తీర్పును గౌరవిస్తామని అంటారు. ఓ మంచి ముహూర్తం చూసుకొని గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలలో కూర్చుంటారు. అంతే కదా. కానీ ఒక తాననైతే గమ్మత్ నడుస్తుంది. శుభం కారట పడ్డాక మళ్ళా ఫైటింగ్ షూర్ అయితే ఎట్లుంటుందో అట్లుంది మా సంఘంలో లొల్లి. ఎలక్షన్ల నరేష్ అన్న టీం గెలిచింది కదా, అయితే కుర్చీ దిగమంటే ఇంకో 10 రోజుల టైం ఉంది అని రూల్స్ బుక్ చూపించిండట ఓడిపోయిన పాత అధ్యక్షుడు శివాజీ రాజన్న. మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను కాబట్టి నా టైం ఉన్నంత వరకు ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి లేదు, నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది. అరే గీంత దానికి విలేకరులను పిలుచుకొని చెప్పడం అవసరమా? నీ ఇష్టం వచ్చినప్పుడు కుర్చీలో కూసో అని అంటున్నాడు. ఇప్పుడు ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా పురస చేసుకుని మొత్తం వార్నింగ్లు అందరికి ఇచ్చేసి తప్పు కదా అది. అయితే తోపు యాక్టర్లంతా మీ సైడ్ ఉన్నట్టే అనిపించింది, మరి అట్లెట్లు ఓడిపోయారు సార్ అని అడిగితే అంతా నాగబాబు సారే చేసిండు, ఓట్లకు ముందు మీటింగ్ పెట్టి నన్ను గెలవకుండా చేసిండు అని అంటున్నాడు శివాజీ రాజన్న. అంటే నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. అగో రాజకీయంలోనే అనుకున్నాం, సినిమా రాజకీయంలో కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చిందులో. ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు సారు? చెప్తారు అది తర్వాత మాట్లాడు. నాగబాబు ఇక్కడ కాదు. నరేష్ అన్న టీంలో గెలిచిన హీరో రాజశేఖర్ గురించి గీ మాట అన్నాడు ఆఖర్లా. ఉన్నది చెప్పేస్తారు ఫస్ట్, లోపలే ఉండదు. అతను కంట్రోల్ చేయడంతో సరిపోతుంది వీళ్ళిద్దరికి, జీవితకి నరేష్కి. ఇక్కడి నుంచి నిజామాబాద్ గల్లీలలో బ్యాట్ పట్టే గణేశునికి ఒక కళ, నేను కూడా పట్టణంలో క్రికెట్ ఆడితే ఎంత బాగుండు అని. పాలమూరు పిల్లగాడు పరశురాములకి ఒక కోరిక, అబ్బా ఎల్బీ స్టేడియంలో నేను బౌలింగ్ చేస్తే ఎంత మంచిగుండు అని. కరీంనగర్ సలీం ఖాన్కి మస్తు కాయిస్ ఉన్నది, పెద్ద పెద్దోళ్ళ ముంగట 4లు 6లు కొట్టాలని. నల్గొండ కాలేజీ గ్రౌండ్లో ఆడే నాగేందర్కి కూడా గంపెడు ఆశ, తోపు ఆటగాని కావాలని. ఆదిలాబాద్ అడవి ఏరియాలో ఉండే తమ్మునికి హైదరాబాద్లో నా సత్తా ఏందో చూపించే ఛాన్స్ వస్తే మస్తుండు అని ఎప్పటి సందో ఉన్న కోరిక. మరి ఎవరు తీరవాలే? పల్లెటూరులో ఏ మూలకో ఉన్నోళ్లకు పట్నంలో అది కూడా ఎల్బీ స్టేడియంలో ఆడే ఛాన్స్ ఎవరు ఇవ్వాలి? బరాబర్ ఇచ్చింది మన వెలుగు పేపర్. ఇలా ఫైనల్ మ్యాచ్ ఆడిరు కూడా. వెలుగు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూస్తందుకు వచ్చిండ్రు మంత్రి షీనన్న, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. పాలమూరు నిజామాబాద్ నడుమ జరిగింది ఆఖరి ఫైటింగ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మహబూబ్ నగర్ తమ్ములు దంచిర్రు. 20 ఓవర్లు ఆడి 133 రన్స్ చేసిర్రు. గణేష్ ఒక్కడే 54 పరుగులు కొట్టుకోబోయిండు. అటెంక నిజామాబాద్ వాళ్ళు ఆడి 107 పరుగులు మాత్రమే కొట్టి అందరు అవుట్ అయ్యారు. విక్రమ్ 31, వంశీ 21 రన్స్ చేసిర్రు. మొత్తానికి 27 పరుగుల తేడాతోని వెలుగు క్రికెట్ తోపులు అనిపించుకున్నారు పాలమూరు ఆటగాళ్లు. గెలిచిన టీంకి ₹1,00,000 కప్పు, ఓడిన టీంకి ₹50,000 చిన్న కప్పు ఇచ్చిర్రు. అట్లనే మంచిగా ఆడినోళ్ళకి అవార్డులు కూడా ఇచ్చిర్రు. గల్లీ క్రికెటర్లకు గింత మంచి ఎంకరేజ్ చేసినందుకు వెలుగు పేపర్ వాళ్ళను మస్తు తారీఫ్ చేసిండు రామన్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతో మంది అజ్ఞాత సూర్యులని వెలుగులోకి తీసుకొచ్చినందుకు వారు ఏదైతే ఒక మంచి ఆలోచన చేశారో దానికి నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. ఇక V6 బతుకమ్మ బోనాల పాటలకు పోరగాళ్ళు డాన్సులు చేసిరు కదా, మస్త్ అనిపించింది. తిరుపతి ఎంకన్న అంటేనే నిత్య కళ్యాణం పచ్చదోరణం, దినం ఎన్నో పూజలు జరుగుతాయి దేవునికి. ఇక బ్రహ్మోత్సవాలని పెద్ద పండగ చేసినప్పుడైతే ఇంకింత సంబరంగా ఉంటుందాడ. 9 రోజులు 9 అవతారాలలో దర్శనమిస్తాడు. పొద్దుగాల ఓ వాహనం, పొద్దుమీకి ఓ వాహనం ఎక్కి తిరుగుతాడు ఎంకన్న. పుష్పయాగం చేసినప్పుడైతే పూలగుట్ట నడుమ దేవుని కూర్చుండబెట్టినట్టే ఉంటుంది. ఇంతకీ ఇప్పటి వార్త ఏంటంటే నేను చెప్ప, మీరే చూడాలి. అబ్బా కండ్లు చెక్కుమనిపిస్తున్నాయిలే. ఏడుకొండల ఎంకన్నకు సాలకట్ల తెప్పోత్సవాల సంబరం ఇది.
ప్రతేడు ఎండాకాలంలో పాల్గొన మాసంలో 5 రోజులు జరుగుతాయి. అగో రంగురంగుల కరెంటు బుగ్గలతోని శింగారిచ్చిన పడవ మీద గుండంలో తిరుగుతున్నాడు స్వామివారు. చుట్టూ కరెంటు బుగ్గలతోని దశావతారాలు ఏమన్నా పెట్టిర్రా? శనారం నాడు శురువైన తెప్పోత్సవాలు. ఫస్ట్ రోజు సీతారామచంద్రుల అవతారంలా పడవ మీద విహారం చేసిర్రు. ఇక ఐతారం నాడు రుక్మిణి శ్రీకృష్ణుల అవతారంలో తిరిగిర్రు. నిన్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఇవాళ కూడా ఇదే అవతారంలో తెప్పోత్సవం చేసిరు స్వామివారికి. గుండంలో 5 సార్లు విహారం చేసి వచ్చిండు. రేపటితోని లాస్ట్గా ఎంకన్నకు చేస్తున్న గీ పండుగను చూస్తందుకు శితాం వచ్చిర్రా భక్తులు. చూసినోళ్ళకి చూసినంత. బొమ్మలు అవి పెడతావా? నేను పెట్టినా డాన్సింగ్ బొమ్మ. అగో చిమ్మ చీకట్లున్నారు. ఎవరు లాలు? అయ్యా సాఫిత్రి గట్లంటావేంద్రా? నీ అర్థం నువ్వు చెప్పుకుంటే కాదా పక్క పంటలోనే అడుగుతావురా సాఫిత్రి? ఎవరు సత్తిగా కుతికే మార్చి మాట్లాడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంద్రా కట్కేయు చీకట్లున్నావు ఎందుకు అట్లా? అబ్బా తెలుస్తలేరా? ఫోన్ పట్టుకొని ఏం చేస్తారు? దోస్తులతో సాటింగ్ చేస్తున్నా కదా, కనబడతలేదా నీకు? ఏంద్రో గయ్యున గట్లలేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నా నువ్వు గదగన గరం అవుతున్నావు? గరం అవుతున్నావు అంటే ఏం చేయమంటున్నావు? మీద రేకుల కాకకు మళ్ళీ సెల్ ఫోన్ కూడా గరం అయింది. నిన్ను ఫ్రిడ్జ్ లో మూట కట్టి పెడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఆకలి అవుతుంది అండ బిర్యానీ ఇవ్వమంటే అట్లా లేదంటివి. కనీసం కుంటనన్నా తీసుకురా చల్ల నీళ్ళు తాగదామంటే అది లేదు లేదు. అబ్బా ఫ్రిడ్జ్ లో మూట కట్టి పడేస్తుందంట. ముందుగా ఫోన్ చూసుడు బంద్ పెట్టరా, నీకు దండం పెడతా కానీ. దండాలు దాచకాలు నీకే 10,000 పెడతా. నన్ను ఇడిచిపెడతాలి. నేను ఇంకా మస్తు మందికి మెసేజ్లు పంపాలి, వీడియోలు చూసుకోవాలి. నేను ఆడికి వచ్చిందనుకో నీ ఫోన్ వల్ల కొడతా. పక్కకు పెట్టంటే అలానే ముఖం పెడుతున్నావేంద్రా? మళ్ళీ పాస్బుక్లో నేను పొద్దుగాల ఫోటో పెడితే బ్యాక్గ్రౌండ్ బాగాలేరు అంట అని కామెంట్లు పెట్టిండ్రు. ఇంకా ఆడు ఫోటో పెడితే నేను ఊరుకున్నానా? మొత్తం డిస్లైక్లే కొట్టిపించిన 10 మందితోని. నీకు ఇప్పుడు ఆ ఫేస్బుక్ లో ఫోటోలలో ఎందుకు చెప్పు? పని పాత ఏం లేదా? పగలు మాఫు ఫోన్లల్లో ఏముందో చూసుడే నాకు పెద్ద పని. బహుశా ఇంతకంటే పెద్ద పని నాకేం లేదేమో అనిపిస్తుంది. బుద్ధుందారా నీకు? పొద్దు మాపు ఫోన్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే వాట్సాప్లో చాటింగ్కి ఇంత టైమా, ఫేస్బుక్లో కామెంట్లకి ఇంత టైము, మళ్ళీ ట్విట్టర్లో ఈడివోలు చూసేందుకు ఇంత టైము, ఇన్స్టాగ్రామ్లో ఈడివోలు అవి ఇవి చూసేటక్కల ఎంత టైం అవుతుంది? రోజుకి 24 గంటలుంటే సరే పోతలేవు. 30 గంటలు పెడితే మంచిగా ఉంటుంది. పోపే ఉన్నావు. మందంతా ఇట్లా చేస్తురారా? అట్లా ఊకే ఫోన్ చూస్తే నిద్ర రాదట. నువ్వు ఇట్లా చేస్తే ఏందన్నట్టు అసలు? ఓ యాకో నేను ఒక్కనే కాదు, ఓల్ హైదరాబాద్ మొత్తం ఇంతేనంట. ఫోన్లల్లో ముఖం పెట్టుడు, తెల్లందాకా తెలివితోనే ఉంటుడు, నిద్ర పోతలేరంట. ఓహో, మొన్న దునియా నిద్ర దినమని సర్వేలు చేస్తే చాలా మంది రాత్రి నిద్ర పోతలేరు, ఫోన్లతోనే ఆడుతురని చెప్పింది. అదేనా? అదే అక్క, కొలువుకు పోయి వచ్చినాక ఇంత బుక్కెడు తిని అద్దమ్మ రాత్రి దాకా ఫోన్లలో ముఖం పెట్టుడేనంట, నిద్ర పోతలేరంట చక్కగా. మరి నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? మంది అట్లా చేస్తున్నా, నువ్వు కూడా అట్లా చేస్తావా? మళ్ళీ ఆయనతో ఊరవద్దు ముఖంగానే సత్తిగాడు వండింది అంటే, అమ్మో సత్తిగాడు ఊతు కాదు హైదరాబాద్లో ఉంటలేడు అంటాను అనుకోరా దోస్తుగాళ్ళంతా. నేను కూడా తెల్లని దాకా మేల్కొనే ఉంటాను. వచ్చిన కథ పాడుగాను. అట్లా ఎందుకంటారా? ముందుగా నువ్వు ఆ ఫోన్ పక్కకు పడేయటు. 19 minutes ఆఫ్లోడింగ్. ఉందాక యూట్యూబ్లో ఇప్పుడే ఏదో వీడియో వచ్చింది. అక్కరకు రాని ముచ్చట్లన్నీ నీకెందుకురా? ఎవరో పనిలేని వాళ్ళు పెడితే అది చూసుకుంటుంటావా నువ్వు? సోషల్ మీడియా అక్కడికి వచ్చేది ఏముండదు అని తెలుసు మా ఊత్కు, కానీ ఫుకాల్రా వీడియోలే ఎక్కువ చూస్తాం మేము. అదే ఊత్ స్టైల్ ట్రేడింగ్. ఇట్లా రాత్రంతా తెలుతో నుండి ఇక పొద్దుగాల ఆఫీస్కి పోతే ఇంకేం పని చేస్తారు రాడా? బాపటిలో నిద్రపోక ఆఫీస్కి పోయినాక కూరుకు ఫట్లు వాడుకుంటా మంచిగా పనే చేస్తలేరంట. కంపెనీలు కూడా మస్తు లాసులున్నాయి. అయినా అవన్నీ మా ఊరికి ఎందుకు? అంటే ఏందన్నట్టు? కంపెనీ పోయిన ఏం కాదు కానీ నువ్వు మాత్రం మారవు అంతేనా? అబ్బా నువ్వు ఫోన్లలో ఏం వీడియోలు చూడనంటే చెప్తున్నావు కదా. పొద్దున్న దాకా చెల్లని దాకా నువ్వు సీరియల్ చూడమంటే తిండి తినకుండా కూర్చుంటావు. ఏ ఆపిగా పెద్ద నా మీద వాడు ఏడకు నువ్వు. ఎప్పటికి అదే పని ఏడ్చుడే. నాకేం పని లేదు. మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావు నా చెరువుకు? పోరా ఇప్పుడు రేపు గినక పగటిలు వచ్చి అక్క నాకు నిద్ర వస్తుంది అనాలే, అప్పుడు చెప్తా నీ సంగతి. మీ ఇళ్ళలో కూడా ఇట్లనే ఉందా పరిస్థితి? అమ్మో బ్యాటరీ కొట్టుకుంటున్నది, కరెంటు తక్కువ ఉన్నదిగా ఇంట్లో. మళ్ళీ మా ఫటీలో కరెంటు సరిపోదు, నాకు ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు సీజన్ని బట్టి బిజినెస్లు చేయాలి.
ఆనాకాలంలో ఐస్ క్రీమ్లు, చలికాలంలో ఫ్రిడ్జ్లు అమ్మితే నెత్తికి చేతులు పెట్టాల్సిందే. మరి ఇక్కమత్తు ఉండాలి జర్రంతన్నా. ఏ టైంలో దేనికి బగ్గ గిరాకు ఉంటుందో గాదందనే చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ నడుస్తుంది కదా, మరి ఏం బ్యారెల్ చేయాలి? జెండాలు, కండువాలు, టోపీలు, టీషర్ట్లు, ప్రచార రథాలు, మైకులు, టెంట్లు, కుర్చీలు సప్లై చేసే దందా చేసిరనుకో మంచిగా పడతలు పడతాయి. గంతగానం రిస్క్ ఎందుకు అని అనుకున్నారేమో. వీళ్ళు చేస్తున్న బిజినెస్లనే. అరే మోడీ సారు మాస్క్ తోడుకొని పిచ్చికారి గన్ను పట్టుకున్నాడు. హాగో గన్నుల మీద మొత్తం మోడీ సారు, యోగి సారు ఫోటోలే కానొస్తున్నాయి కదా. మోడీ, యోగి తలపాగలు కూడా తయారు చేసి పెట్టిండ్రు ముద్దుగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గీ దుఃఖంలో అమ్ముతున్నారు ఈ పొలిటికల్ హోలీ గన్నులు. అటు ఓట్ల పండుగ, ఇటు హోలీ పండుగ కలిసి వస్తట్టు ఈ ఉపాయం చేసిండ్రన్నట్టు. పొలగాన్లు, పార్టీ కార్యకర్తలు మస్తు కాయి చేస్తున్నారట. ఇక పండుగ నాడు మొత్తం పొలిటికల్ హోలీయే జరిగేటట్టున్నది. ఈడ చూడుంది, సీట్ల మీద పార్టీ గుర్తులేసిండ్రు. మాయావతక్క పార్టీ ఏనుగు గుర్తు, బీజేపీల పువ్వు గుర్తు, కాంగ్రెస్ చేయి గుర్తు, అఖిలేష్ అన్న సైకిల్ గుర్తు. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఓ సీట్ల దుక్తపోలు తయారు చేపిస్తున్నారు. పండుగ నాడు లీడర్ సార్కు రంగు రుద్ది పార్టీ గుర్తు సీటు తినిపిస్తే ఫుల్ ఖుషి అవుతాడు కావచ్చు. ఇక ప్రచారానికి పోయేటప్పుడు గీ సీట్లు పట్టుకపోతే అయిపోతుంది. ఓటర్లకు నోట్లు తీపి చేసినట్టుంటది. పార్టీ గుర్తు అల్కగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. సూపర్ కదా. అయిపోయినాయి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా. నమస్తే.